నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక మొత్తానికి తెలంగాణలో రేవంత్ సర్కార్కి మొట్టమొదటి ఎదురు దెబ్బ జరిగిందబ్బా. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా తమ తప్పులన్నిటి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేస్తూ తాము ఏమీ తప్పు చేయలేదని, వాళ్ళకంటే చాలా తక్కువే తప్పు చేసినామని, అందరప్పుడు జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటూ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో గిరిజన బిడ్డలు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చేలాగా చేశారట. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది దేని గురించి నేను మాట్లాడుతున్నాను. వికారాబాద్ జిల్లా పరిధిలోని లగచెర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గింది. అర్థమైంది కదా, దీని గురించే నేను చెప్తోంది. లగచెర్ల భూసేకరణను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని, భూములను తీసుకోవద్దని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. లగచెర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై రైతులు దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. లగచెర్ల ఘటన అనంతరం అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి వేళ రేవంత్ సర్కార్ అండతో పోలీసులు చేసిన దమనకాండతో రాష్ట్రం అట్టుడికింది. దీంతో బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గర వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం. దీంతో దుద్యాల మండలం లగచెర్లలో భూసేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. 2013లోనే సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరణ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల, పోలేపల్లి, హక్కింపేట్ గ్రామాలలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూసేకరణ చేస్తున్నట్లు జూలై 19, 2024 రోజున గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ దిశగానే అడుగులు వేస్తూ వచ్చింది. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. లగచెర్లలో గిరిజనుల ఆందోళనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే స్పందిస్తూ లగచెర్లలో ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని, పారిశ్రామిక క్యారిడర్ అని మాట ఇచ్చారు. లగచెర్లలో గిరిజన ఆందోళనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే స్పందిస్తూ లగచెర్లలో ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని, పారిశ్రామిక క్యారిడర్ అని మాట మార్చారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ క్యారిడార్ ని ప్రతిపాదించినట్లు చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని అన్నారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ క్యారిడార్లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇదంతా పాపం ఆయన మాట్లాడిన మాటలను అక్కడ ఉన్న గిరిజనులు పసిగట్టలేరు అనుకున్నారు. కానీ వాళ్ళు చాలా హుషారున్నారు. ఇదంతా కూడా ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే 2009 నుంచి కొడంగల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అత్యంత వెనుకబడిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉంది. నా ప్రజలకు మేలు చేయాలన్న తపన, తలంపే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను. అటువంటి ఆలోచన కలలో కూడా చేయనని వామపక్ష నేతలతో తన ఆలోచన పంచుకున్నానని కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండ్రు. అక్కడ రైతులు బాధపడుతున్నారు. ఇంకా ఈయన సొంత నియోజకవర్గంలోనే ఇంకా రైతు బంధు రాక, కౌలు రైతుల్ని ఆదుకోలేక, రైతు కూలీలకు సహాయం చేయలేక, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మరి పాపం ఆ ప్రజల విషయంలో స్పందించలేదే సీఎం గారు, ఎందుకో మరి. భూసేకరణ ప్రక్రియలో కూడా పరిహారం పెంచే విషయంపై ఆలోచిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఆ దిశగా సర్కార్ నుంచి కీలక ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ గిరిజనుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 580 మంది రైతులకు చెందిన 530 ఎకరాల భూసేకరణను నిలిపివేశారు. ఏదేమైనా కలిసి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. గిరిజనులు చేసి చూపించారు. స్వయంగా ముఖ్యమంత్రితోనే కొట్లాడారు. తమ భూసేకరణ, తమ భూముల విషయంలో, అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల విషయంలో కలుషితమైపోతుంది అని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ స్ట్రాంగ్నెస్ ముఖ్యమంత్రిని కూడా వణికిచ్చింది అని చెప్పొచ్చు. మొత్తానికి మొదటి ఎదురు దెబ్బ సంవత్సరంలోనే మొదలైంది కాంగ్రెస్ సర్కార్కి. ఇక ముందు ఇలాంటి దెబ్బలు చాలా ఉంటాయంటున్నారు ప్రజలు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.